అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఈ మధ్యకాలంలో కొంచెం బిజీగా ఉండేదానివల్ల వీడియోస్ అయితే సరిగ్గా పెట్టలేదు. అది అండి ఈరోజు విషయము. ఈరోజు పిల్లలందరికీ కూడా కారం బొరుగులు చేశాము. ఇవన్నీ ఈ విధంగా పిల్లలందరికీ స్నాక్స్ లాగా ఇస్తూ ఉన్నాను. అక్కడ ఒక గ్లాస్ పెట్టుకొని కొలుస్తూ ఉన్నాను. ఒక్కరికి కొన్ని ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళలో డిఫరెంట్ ఫీలింగ్ వచ్చేస్తుంది పిల్లలకి. అలాంటి ఫీలింగ్ ఉండకూడదునని అందరికీ ఈక్వల్గా ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో పిల్లలకి ఈ విధంగా ఒక కప్పు పెట్టుకొని కప్పుతో అయితే కొలిసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కప్పు అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీగా అప్పటికి 6 అయిపోయింది, కొంచెం లేట్ అయింది స్నాక్స్ టైం. మళ్ళీ నైట్కు భోజనం చేయరు కదా, 7:30కి అంతా భోజనం పెడతాం అని అనేసి ఈ విధంగా మెజర్ చేస్తూ ఒక్కొక్కరికి ఒక కప్ అయితే వేసాను. నా పక్కన ఉంది నా మనవరాలు, తను ఎక్కువ తిందు, అందుకే చిన్న గిన్నె తెచ్చుకుంది, తన గిన్నెలోకి అయితే వేసాను. మన దగ్గర ఉన్న వాళ్ళందరినీ మనం ఎంత ఒకటిగా చూసుకోవాలి అని అన్నా కూడా చిన్న విషయంలో వాళ్ళకి డిఫరెన్స్ అనేది అనిపిస్తుంది. అది కనిపించకుండా ఉండాలని నా వంతు అయితే నేను ట్రై చేస్తున్నాను. అదే అండి ఈరోజు విషయం. బొరుగులు అయితే కారం పెట్టాము, ఆ గిన్నె నిండా పెట్టాను. రేపటికి కొన్ని తీసి పక్కకు పెట్టి ఈరోజు పిల్లలందరికీ అయితే ఇస్తున్నాం. ఇది నిన్న మిక్చర్ ఇచ్చామన్నమాట పిల్లలందరికీ. బుధవారం ఆ రోజు వీడియో రెండింటినీ కలిపి ఒక రోజుగా పెడుతున్నాం. పిల్లలందరికీ కూడా 2 గరిటెల మిక్చర్ అయితే ఇచ్చాను. ఎక్కువ ఇవ్వడానికి శనగపిండి కదా, మళ్ళీ అరుగుతుందో లేదో గ్యాస్, ఇవన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళకి మిక్చర్ అయితే 2 గంటలు ఇస్తూ వచ్చానన్నమాట. ఈ విధంగా అందరికీ ఒకటే ఇవ్వడం ఏమంటారు, చిన్నపిల్లలు కదా, వాళ్ళ మనసులో గాయపడకూడదు. అందుకనేసి మేడం అందరికీ ఒకే రకంగా ఇస్తుంది అనాలి అనే ఉద్దేశంతో నేను అందరికీ కూడా ఈక్వల్గా ఇస్తాను. ఎందుకంటే ఇక్కడున్న పిల్లలందరూ నా పిల్లలే. అదే అండి, మేమంతా కూడా ఒక పెద్ద కుటుంబం. అందరూ కూడా వీళ్ళు హాస్టల్ పిల్లలు, వీళ్ళు హాస్టల్స్ కాదు, డే స్కాలర్స్. మేము తినేటప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అదేం బాగా అనిపించదు. మేము తింటూ ఉంటే వాళ్ళు తినకున్నాం. అందుకని డే స్కాలర్ పిల్లలందరికీ కూడా మిక్చర్ అయితే వాళ్ళకు కూడా ఇచ్చాను. అందరూ ఈ విధంగా అయితే మిక్చర్ అంతా కూడా ఎంజాయ్ చేశారు. ఇది కొద్దిసేపు మా మామిడి చెట్టు కింద కూర్చున్నాం. మామిడికాయలు అంటే చాలా బాధగా ఉందండి. ఎన్ని కాయలు రాలిపోతున్నాయో, పిందెలన్నీ రాలిపోతున్నాయి. ఇంకా పెద్దవి ఏముంటాయో నాకు తెలియదు, కానీ పిందెలు అయితే చాలా వరకు రాలిపోతున్నాయి. చాలా బాధ అనిపించింది. ఫస్ట్ చాలా కాయలు పూత వచ్చింది. ఇన్ని